వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. వైసీపీ పాలనలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటుందని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం నుంచి కంపెనీలు పక్కనున్న రాష్ట్రాలకు వెళ్లిపోయాయని అన్నారు. ఏపీకి కొత్తగా పెట్టుబడులేమీ రాలేదని, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. చంద్రబాబు భార్యగా తాను రాలేదని, ఒక మహిళగా ఇక్కడకు వచ్చానని అన్నారు. అలాగే తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా మనకు సంక్రమించిన ఆస్తులను వైసీపీ ప్రభుత్వం లాగేసుకుంటుందని, దుర్మార్గపు చట్టాలకు స్వస్తి పలకాలని అన్నారు. మీ భూములు మీకు ఉండాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. పరిశ్రమలు అప్పుడు 5 సంవత్సరాల్లో వచ్చినాయంటే అది ఆయన నాయకత్వం మీద నమ్మి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఏమీ లేదు. అట్లాంటి ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన పరిశ్రమలు కానీ చాలా మంది ఆయన నాయకత్వం మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు డబ్బు పెట్టారు, డబ్బు పెట్టుబడి పెట్టారు మన రాష్ట్రంలో. కానీ ఈ రాక్షస ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుంది? వాళ్ళు చేసే అరాచకాలు భరించలేక వచ్చిన పరిశ్రమలందరూ భయపడిపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ ని ఒక హబ్ గా తీర్చిదిద్దాలనుకున్నారు. ఎందుకంటే అది తీర్చిదిద్దితే ఆ డిస్ట్రిక్ట్ భూములు విలువలు పెరుగుతాయి, అక్కడుండే ప్రజలకి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. ప్రజలు సంతోషంగా ఉంటేనే ఏ రాష్ట్రమైన అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇట్లా ఏడుస్తా మా ప్రజలు ఉంటే ఈ అరాచకాలే మనం ఎదుర్కోవాలి ప్రజలందరం. అది మీరు గుర్తుంచుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చి ఈ 5 సంవత్సరాలు ప్రజలకి చుక్కలు చూపించింది. రాక్షస తత్వంతో ప్రతి ఒక్కరిని నోరు మూయిస్తాంది. భూ కబ్జా, ల్యాండ్ మాఫియా, కల్తీ మద్యం, గంజాయి, ఇది గొప్పదనం మన ఆంధ్ర రాష్ట్రంలో. మన అందరం యావత్ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ తల దించుకోవాల్సిన వచ్చిన పరిస్థితి తీసుకొచ్చింది ఈ రాక్షస వైసీపీ ప్రభుత్వం. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. ఎట్లా వస్తుంది? ఒక్క పరిశ్రమ తీసుకొస్తే కదా ఉద్యోగాలు వస్తే మన ఇంట్లో బిడ్డలకి, ఈ యువకులకి ఉద్యోగాలు ఇవ్వకుండా గంజాయి దింపటం, యువకులకి అది అలవాటు చేసే యువకులను మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలకి అలవాటు చేయటం, వాళ్ళ మీద అత్యాచారాలు చేయటం, ఇది ఈ ప్రభుత్వం చేసేది. ఈ మధ్యనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకొచ్చింది. 2 సెంట్ల నుంచి 1 ఎకరా పైన కూడా వీళ్ళు సర్వే చేసి తీసేసుకుంటారు మీ భూములు. అది మీరు గుర్తుంచుకోవాలి. ఈ ప్రభుత్వం భూమి రక్ష అంటున్నారు కాదు, వీళ్ళు ఈ ప్రభుత్వం భూ కబ్జా చేయడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రజలు ఒకటి చాలా ఆలోచించారు. తాతలు ముత్తాతలు నుంచి మనకు వస్తున్నాయి భూములు. మనం కష్టపడి మన భూములు మనం ఎన్నుకుంటే ఈ ప్రభుత్వం ఎవరు మన భూములు తీసుకోవడానికి? మనకి ఆడబిడ్డలకి ఇట్లా గంజాయిలు, రేపులు జరుగుతూ ఉంటే మనం చూసా కూర్చుంటామా? మన ఓటుతో వాళ్ళు దించేయాలి. మన ప్రజల ప్రభుత్వం అనేది తీసుకురావాలి. నేను అదే కోరుతున్నాను. ఏ నియోజకవర్గానికి ఆయన స్పెషల్ మేనిఫెస్టో తీసుకురాలి, అది కుప్పం నియోజకవర్గానికే తీసుకొచ్చారు. అది 20 పాయింట్లు పెట్టారు. ఆయన పెట్టారంటే ఆయన చేస్తారు. ఆ నమ్మకం మీ అందరికి కూడా తెలుసు. ఆయన నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి షర్మిల మండిపడ్డారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ ఏపీకి చేసిందేమీ లేదని, కేవలం ఓట్లు అడగడానికి మాత్రమే వస్తున్నారని అన్నారు. టీడీపీతో డైరెక్ట్ గా వైసీపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారని అన్నారు. బీజేపీకి అన్ని బిల్లుల్లో సాయం చేశారని, రాష్ట్రాన్ని మోదీకి జగన్ తాకట్టు పెట్టారని అన్నారు. ప్రధాని మోడీ గారు మళ్ళీ మన రాష్ట్రానికి వస్తున్నారు. అంతకుముందు అమిత్ షా గారు వచ్చారు, మోడీ గారు వస్తున్నారు ఎన్నికల ప్రచారానికి. ఇంత శ్రద్ధ బీజేపీ పార్టీ కానీ మోడీ గారు కానీ మన రాష్ట్రం మీద ముందు ఎప్పుడైనా పెట్టారా? ఒకరి తర్వాత ఒకరు ఇన్నిసార్లు హడావిడిగా ఎన్నికల కోసమే కదా బీజేపీ ప్రయత్నాలన్నీ. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మీరు మనుషుల్లా చూడట్లేదు, ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు అని మీరే చెప్పకనే చెప్తున్నారు. మీరు నిజంగానే
ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మనుషులుగా చూస్తుంటే మీరు అధికారంలో 10 సంవత్సరాలుగా ఉన్నారు. మరి 10 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన విభజన హామీలలో ఒక్కటైనా మీరు నెరవేర్చారా? 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తీవ్రంగా అవమానించి వెన్నుపోటు తర్వాత వెన్నుపోటు, సంవత్సరం తర్వాత సంవత్సరం ఇలా ప్రతిసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అవమానించడమే తప్ప ఏ ఒక్క రోజైనా ఆంధ్ర రాష్ట్రానికి మీ గౌరవం ఇచ్చారా? లేకపోతే ఈ ప్రజలకు మీరు విలువ ఇచ్చారా? ఇప్పుడు కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇంత హుటాహుటిన హడావిడిగా ఒకరి తర్వాత ఒకరు, అది కూడా ఇన్ని సందర్భాలలో వచ్చిపోతున్నారు. నిజంగా మోడీ గారిని అడుగుతున్నాము, అసలు మీ అంత దిగజారుడు రాజకీయాలు ఇక ఏ ఇతర జాతీయ పార్టీకైనా అసలు సాధ్యం కూడా కాదు. మీకు ఎంత తెలివి కాకపోతే ఒక పక్కేమో తెలుగుదేశం పార్టీతో బహిరంగంగానే పొత్తు పెట్టుకున్నారు, ఇంకో పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారితో అక్రమ పొత్తు అలాగే కొనసాగుతుంది. హిందూ ఓట్ బ్యాంకు, బీజేపీ ఓట్ బ్యాంకు, తెలుగుదేశం ఓట్ బ్యాంకు ఇంటాక్ట్గా చంద్రబాబు పొత్తుతో ఉండాలి. మిగతా మైనారిటీ ఓట్ బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారిలాగా గార్నర్ చేసుకోగలిగితే ఈ ఓటు బ్యాంకు ఆ ఓటు బ్యాంకు రెండు కలిపితే మళ్ళీ మోడీకే బెనిఫిట్ అవ్వాలి అన్నది మోడీ గారి స్ట్రాటజీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలేం పిచ్చోళ్ళు కాదు మోడీ గారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు ఒకసారి వినండి. మోడీ గారి మన్ కీ బాత్ మోడీ గారికి చాలా అలవాటిది. మోడీ గారికి ఇలా చెప్తే ఆయనకు అర్థమవుతుందేమో అనిపించింది మాకు. ఆంధ్ర రాష్ట్రుల మన్ కీ బాత్ కూడా ఒకసారి మోడీ గారి చెవున పడితే బాగుంటుంది. మోడీ గారు, మీరు గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మీ మీద ఒక ఛార్జ్ షీటు 10 ఏళ్లకు గాను 10 ఛార్జెస్తో ఒక ఛార్జ్ షీటు మీకు పంపిస్తున్నాము. ఆ ఛార్జ్ షీటు మీరు చదవండి. మీ మీద 10 అభియోగాలు ఏమున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ మీరు అర్థం చేసుకున్నాక ఆ ఛార్జ్ షీటు ప్రకారము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ, లిఖితపూర్వకంగా ఒక క్షమాపణ లేఖ రాసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులన్నీ మీరు కాపాడతారని, వెంటనే ఫుల్ఫిల్ చేస్తారని ఒక రిటర్న్ అఫిడవిట్ రాసి తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బలవోలు గ్రామంలో పాత కక్షలతో దాడి చేసిన ఘటనలో 2కి తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. చిల్లకూరు మండలం బలవోలు గ్రామంలో రమేష్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామానికి చెందిన 2 వ్యక్తులు నాగరాజు, సుబ్రహ్మణ్యం వచ్చి రమేష్తో గొడవపడి దుర్భాషలాడి దాడి చేయడంతో అడ్డు వచ్చిన వెంకట సుబ్బయ్య, సుబ్రహ్మణ్యం అనే వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ఈ ఘటనపై చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రోజు షాపు శివాలయం షాప్ కూడా ఉండగా 4 గంటల ప్రాంతంలో పొట్టు నాగరాజు అనే అబ్బాయి, రాయిపు సుబ్రహ్మణ్యం అనే అబ్బాయి ఇద్దరు వచ్చి 10 బాటిల్ అడిగారు. నేను లేవబోయా అంటే బూతులు దిగి దూరపక్షలు అడిగారు. ఏదో తేడాగా ఉంది, నన్ను ఏదో పట్టణకు వచ్చారని అనుకుని నేను ఇంటికి వెళ్ళిపోయాను. వెనకాలనే బైక్లో వచ్చారు, స్కూటీలోనే నన్ను కొడుతున్నారని చూస్తే నేను ఇంటికి వెళ్ళి బేడేసుకున్నాను. తర్వాత నేను మా పిల్లకాయలకి 2కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. అప్పుడు వాళ్ళు వచ్చి నన్ను కింద మన పట్టణ కింద దిగి వచ్చేటట్టుకి నన్ను వెంటనే నా మీద దాడి చేశారు. తర్వాత వాళ్ళు అడ్డుపోయేటట్టుకి వాళ్ళని కూడా దాడి చేసి వాళ్ళని బట్టలతో ఒకడు రాటుతో కొట్టి గాయపరిచారు, రక్త గాయాలు. తర్వాత నేను పెనుగులాట్లో ఈ ఆయుధాలు కింద పడిపోయి నన్ను చేతులతో కూడా కొట్టారు, నన్ను కొట్టి వాళ్ళని కొట్టారు. మేము అక్కడి నుంచి పారిపోతున్నా కూడా ఎంటబడి మరీ తరిమి. తిరుపతి జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ గూడూరులోని 1వ వార్డులో ఇంటింటికి వెళ్లి గూడూరు అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తండ్రి పాసం సునీల్ కుమార్ ను గెలిపించాలని ప్రజలను కోరుతూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ మాట్లాడుతూ 1వ వార్డులోని ప్రజలంతా తమ కుటుంబ సభ్యుల్లాంటి వారిని తాను చిన్నతనం నుంచి ఈ ప్రాంతంలో ప్రజలతో కలిసి మెలిగానని తెలియజేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఉదయమే పోలింగ్ బూత్ల వద్దకు వెళ్లి ఓటు హక్కులను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
వార్డు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాను. నేను 7వ వార్డు, ఈరోజు 1వ వార్డు జరుగుతాను. ఎవరు కొత్తగా ప్రచారం ఏం కాదు, వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులతోనే ప్రచారం చేస్తూ ఉన్నాం. నేను వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు, నేను పోయినసారి ఇక్కడే తిరిగాను, పోయిన 5 సంవత్సరాల ముందు ఇక్కడే తిరిగాను, 2 సార్లు ఇక్కడ తిరిగి 3వ సారి తిరగడం. ఈ వార్డులో ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు. ఈ వార్డుకి మెట్ట రోడ్డు కూడా లేని పరిస్థితి ఉండింది. నాన్న మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు ఈ రోడ్డు వేయడం జరిగింది. తర్వాత ఇక్కడంతా నీళ్ళ సమస్య, ప్రతి ఇంటికి నీళ్ళ సమస్య, అవన్నీ తీర్చడం జరిగింది. ప్రతి ఇంటికి కొనాయి పెట్టడం జరిగింది. నాన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చినాకే చాలా మందికి పెన్షన్లు రాయించడం జరిగింది. ఆ పెన్షన్లు రాయించడమే కాక ఎవరెవరైతే గవర్నమెంట్లో రాని పెన్షన్లు అవన్నీ ఉన్నాయో అవి మనం సపరేట్గా ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి ఏదో రకంగా సహాయం చేస్తున్నాం ఇక్కడ మనము. అది వాళ్ళు గుర్తుపెట్టుకో ఉన్నారు. ప్రతిసారి మనకు తెలిసిన విషయమే, మనకు వాళ్ళు ఓటు రూపంలో చూపిస్తారు. అది ప్రతి ఎలక్షన్లో అయినా కానీ ఈసారి కూడా అదే. ఇబ్బంది ఏం లేదమ్మా. ఆడపిల్లకాయలకి చంద్రబాబు నాయుడు వచ్చిన గవర్నమెంట్ వచ్చిందంటే మీకు ఈ ఉచితమైన బస్సు అమ్మ ఏడన్నా తిరగచ్చు. మీరు 18 ఏళ్ళ నిన్న ఆడపిల్లల నుంచి 1500 రూపాయలు మీకు పెన్షన్ వస్తుంది. కొత్తగా మనకు మేనిఫెస్టోలో జాయిన్ చేసింది ఏంటంటే 50 ఏళ్ళు దాటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మనకు ముందు 50 ఏళ్ళకే ఇస్తా ఉన్నారు మన పెన్షన్. అదొకటి గుర్తుపెట్టుకోండి. మన పిల్లకాయలకి చాలా మంది ఉద్యోగాలు లేవు, వాళ్ళందరికీ కొత్తగా 20 లక్షల ఉద్యోగాలు కట్టిస్తామని చెప్తా ఉన్నాము. ప్లస్ కొత్తగా ఇల్లు స్థలాలు ఎవరెవరికైతే ఇల్లు లేవో అవన్నీ ఇల్లు స్థలాలు కూడా ఇప్పిస్తాము. మనం కట్టించిన ఇల్లు కూడా అవన్నీ ఆడే పడేస్తున్నారు. దానికి నీళ్ళు ఫిక్స్ చేసే వాళ్ళు అది కూడా లేదు పరిస్థితి. చాలా మందికి గూడూరులో చెప్తా ఉన్నాం, గూడూరు పల్లెల్లో కానీ సీసీ రోడ్లు వేసింది మన ప్రభుత్వంలోనే. రోడ్డుకి అదిగా రాయి తెచ్చిన పరిస్థితి కూడా లేదు వాళ్ళు. ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు చూశారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, పోయినసారి ఏమన్నా మ్యాక్సిమం ఇక్కడ అందరూ మనకే వేస్తారు ఓటు. పోయినసారి అటు వేసి ఏమైనా ఉంటే ఈసారి మాత్రం ఒకసారి ఆలోచించండి. నమ్మకం అయితే ఉంది మీ మీద, ఇబ్బంది లేదు. మనం పక్కా 7 మెజార్టీ వస్తుంది. ఇంకా మెజార్టీ 90% మంది ఓట్లు వేసి పోలింగ్. పొద్దున్న ఎండాకాలం ముఖ్యంగా చెప్తా ఉన్నా, పొద్దున్న 8 గంటకల్లా స్టార్ట్ అయిపోండి. మధ్యాహ్నం కాలం రివర్స్ అయిపోవచ్చు, లేకపోతే ఎండల్లో తట్టుకోలేము. మనం చేయాల్సింది ఒకటే ఏంటంటే పోలింగ్ 99% ఇక్కడ 100 ఓట్లు ఉంటే 100 మంది పోలింగ్ అయ్యేటట్టు చూసుకోండి. ఇబ్బందే లేదమ్మా. పక్కా మనం గెలుస్తున్నాము. పైన కూటమి ప్రభుత్వం వస్తూ ఉంది. ఇక్కడ మనం ఎమ్మెల్యే గెలవబోతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. పీలేరులో ప్రధాని మోదీ బహిరంగ సభ, వైసీపీ కాంగ్రెస్లపై తనదైన శైలిలో తీవ్ర విమర్శలు. రొంపిచర్ల మండలంలో మంత్రి పెద్దిరెడ్డి ఎన్నికల ప్రచారం, వైసీపీ గెలిస్తే ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామంటూ హామీ. చిత్తూరు జిల్లా కుప్పంలో నారా భువనేశ్వరి ఎన్నికల ప్రచారం, యువతకు ఉపాధి లభించాలంటే కూటమి రావాలంటూ పిలుపు. మోదీపై కాంగ్రెస్ నాయకురాలు షర్మిల విమర్శల దాడి, ఏపీలో ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదంటూ ఆగ్రహం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.